వెల్కమ్ టు కెరియర్ మిత్ర. ఈరోజు జాబ్ నోటిఫికేషన్ అప్డేట్ ఎపిసోడ్లో మనం రెండు పాన్ ఇండియాకి సంబంధించిన నోటిఫికేషన్స్ గురించి తెలుసుకుందాము. ఒకటి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో క్లరికల్ గ్రేడ్కి, రెండోది ఢిల్లీ స్టేట్ సబార్డినేట్ సర్వీసెస్లో వేకెన్సీస్కి నోటిఫికేషన్ వచ్చింది. వాటి వివరాలు తెలుసుకుందాము. కెరియర్ మిత్ర ఛానల్ ద్వారా మీరు ఈ నోటిఫికేషన్స్ నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. కమింగ్ టు పంజాబ్ అండ్ హర్యానా నోటిఫికేషన్. పంజాబ్ అండ్ హర్యానా స్టేట్స్ నుంచి సొసైటీ ఫర్ సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ ఇన్ సబార్డినేట్ కోర్ట్స్ అని హైకోర్ట్స్కి సంబంధించి 102,065 అంటే 1265 క్లర్క్స్కి వేకెన్సీస్ని ఇన్ సబార్డినేట్ కోర్ట్స్ ఆఫ్ హర్యానా బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటికి సంబంధించిన వివరాలు చూస్తే డిఫరెంట్ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని కూడా ఇండికేట్ చేశారు. దీనిలో మనము డీటెయిల్స్ చూడడానికి ప్రయత్నిస్తాము. దీనికి ఎలిజిబిలిటీ ఏజ్ వచ్చేసి అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే 18 నుంచి మినిమం అయితే 42 మ్యాక్సిమం ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారము వచ్చే ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ అన్నది రెగ్యులర్ కేటగిరీస్లో షెడ్యూల్ కాస్ట్, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎక్స్ సర్వీస్ మెన్, సర్వీస్ ఎంప్లాయీస్ వాళ్ళకు ఉన్నట్లే ఇంట్రెస్టింగ్ ఏంటంటే అన్మ్యారీడ్ ఉమెన్ అండ్ డివోర్సీస్కి కూడా ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏజ్ ఇవ్వడం జరిగింది. దే ఆర్ ఎలిజిబుల్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 47. ఇది కూడా ఉమెన్ నోట్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో పాన్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకొని రాయొచ్చు. ఇది పంజాబ్ అండ్ హర్యానా కోర్టులకి మనం ఎందుకు చెప్తున్నాం అన్న డౌట్ మీకు ఏమాత్రం అక్కర్లేదు. దీనికి తగ్గ క్వాలిఫికేషన్ వాళ్ళు అడిగింది ఏంటంటే దే షుడ్ పొజెస్ ఎ డిగ్రీ ఇన్ ద బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ ఆర్ ఎనీ అదర్ రెగ్యులర్ డిగ్రీ. ఇన్ అడిషన్ మెయిన్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది మస్ట్ ఏంటంటే హిందీని మన 10th ఒక సబ్జెక్టు అంటే సెకండ్ లాంగ్వేజ్గా అయినా కూడా మనము చదివి ఉండాలి. దట్ ఈస్ అ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు నోట్. రెండవది మనకి ఈ ఎగ్జామ్ అన్నది వాళ్ళు డేట్ కానీ సెంటర్స్ కానీ తర్వాత చెప్తామన్నారు. కానీ సెంటర్స్ అనేవి నార్త్ ఇండియాలో ఉంటాయని కూడా మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. పోతే ఎగ్జామినేషన్ ఫీని 550గా పే చేయాలని చెప్పారు. అదేవిధంగా డీటెయిల్స్ ఆన్లైన్ సబ్మిషనే ఉంటుంది. దట్ ఈస్ ఈరోజు మనము ఏ నోటిఫికేషన్ గవర్నమెంట్ తీసుకున్నా కూడా ఆన్లైన్ సబ్మిషనే ఉంది. తర్వాత మనము ఎగ్జామ్ ముందు మాత్రం ఈ అడ్మిట్ కార్డ్స్ అనేవి SSSC government.in అన్న దాని ద్వారా మనము లాగిన్ అయి తీసుకోవాలన్నది వాళ్ళు ఇక్కడ ఇండికేట్ చేశారు. ఏది కూడా పోస్టల్ కరెస్పాండెన్స్ ఉండదు అన్నది మాత్రం ఈ రోజుల్లో ఉన్నట్టే ఈ అప్లికేషన్కి కూడా ఉంది. ఆన్లైన్ అప్లై చేయాలి. ఆన్లైన్ అప్లై చేయవలసిన దానికి ఫార్మాట్ అయితేనేంటి, మిగతా సాఫ్ట్ కాపీ డీటెయిల్స్ ఏంటి అన్నీ కూడా మెన్షన్ చేశారు. మనం ఇదివరకు అనుకున్నట్టుగానే టెస్ట్ సెంటర్స్ అండ్ డేటా ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ నార్త్ ఇండియా ఎనీవేర్ అండ్ ఎనీ సూటబుల్ డేట్స్ అన్నారు. డేట్స్ ఇంకా మెన్షన్ చేయడం జరగలేదు. పోతే ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఇచ్చారు. దీని జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. ఒకటే ఒక పేపర్ 2 hours. జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ కలిపి వాళ్ళు 100 క్వశ్చన్స్ ఇవ్వబోతున్నారు. అంటే ఫస్ట్ బిట్ అబ్జెక్టివ్ టైపు అరౌండ్ ఇట్స్ ఫర్ 70 మార్క్స్. ఈ 33% రావాలి. ఇది క్వాలిఫికేషన్ అన్నారు. తర్వాత ఇంగ్లీష్ అన్నది సబ్జెక్టివ్గా ఉంటుంది. అంటే ఆ సబ్జెక్టివ్లో ఏమి ఇస్తారన్నది కూడా ఇక్కడ ఇండికేట్ చేశారు. ఒక ఎస్సే ఉంటుంది, ఒక లెటర్ ఉంటుంది, ఒక ప్రెస్సీ ఉంటుంది, అదేవిధంగా ట్రాన్స్లేషన్ ఉంటుంది ఫ్రమ్ హిందీ టు ఇంగ్లీష్ అన్నది కూడా నీట్గా మెన్షన్ చేశారు. ప్రతిదానికి కూడా మార్క్స్ కూడా చూపించడం జరిగింది. దీనికి 30 మార్క్స్ మ్యాక్సిమం అని ఫిక్స్ చేశారు. ఈ మొత్తం ఎగ్జామ్కి కూడా టోటల్ టైమ్ ఈస్ 2 hours అండ్ మార్క్స్, టోటల్ మార్క్స్ ఈ 2 సెక్షన్స్ కూడా కలిపి 100 మార్క్స్ అని చెప్పడం జరిగింది. ఇదే విధంగా నెగటివ్ మార్కింగ్ ఉంటుందని కూడా మెన్షన్ చేశారు. రెగ్యులర్గా ఉండే మెథడాలజీలోనే 1/4 అంటే 0.25. తర్వాత out of the total candidates who qualify for the number of the candidates will be decided by High Court and called for computer proficiency test. అంటే ఇది హైకోర్టులో క్లరికల్ గ్రేడ్ జాబ్ కాబట్టి దీనిలో వీళ్ళకి టైపింగ్ మొదలైన టెస్టింగ్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా వాళ్ళు ఇండికేట్ చేశారు. 2 partsగా ఉంటుంది. క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు క్వాలిఫై ద స్ప్రెడ్ షీట్ ఆఫ్ విచ్ 10 marks అండ్ ఆఫ్ 10 minutes డ్యూరేషన్ అన్నారు. ఆ తర్వాత Part 2లో వాళ్ళు కంప్యూటర్ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ స్పీడ్ ఇక్కడ టెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. స్పీడ్ వాళ్ళు ఇండికేట్ చేసింది 30 words per minute. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వచ్చు. ఎగ్జామ్ సిలబస్ ఇచ్చారు కదా, దాని ప్రకారం అయితే మనది ఎగ్జాము
అంతా కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, ఎస్ఎస్సి బేస్డ్ లెవెల్ ఉంటుందన్నది జనరల్గా అండర్స్టూడ్ పాయింటే అది. ఇకపోతే నార్మలైజేషన్ ఎలా సెలెక్షన్ అవుతుంది తదితర వివరాలు డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. కానీ మనకి ఇదంతా డీటెయిల్గా ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఈ టైమ్ ఆఫ్ అప్లయింగ్లో. ఈ అడ్వర్టైజ్మెంట్ నేము, రిజిస్ట్రేషన్ ఐడి ఇవన్నీ కూడా ఎస్ఎస్సి మనం అప్లై చేస్తున్నప్పుడు మెన్షన్ చేయాలని డీటెయిల్గా వాళ్ళు ఇస్తున్నారు. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అని వాళ్ళు ఎలా చేయాలి అని వాళ్ళు నీట్గా చెప్పడం జరిగింది. ఆన్లైన్ మోడ్లో చేయాలి, ssc.gov.inకి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దానికి తగ్గ డీటెయిల్స్, స్కాన్డ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, తర్వాత వ్యాలిడ్ యాక్టివ్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్స్, ఇలాంటివన్నీ ఏవేవైతే స్కాన్డ్ సిగ్నేచర్ ఏవేవైతే మనకి మ్యాండేటరీయో అవన్నీ కూడా వాళ్ళు డీటెయిల్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ డేట్ అన్నది ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఇది సబ్మిషన్ డేట్ మాత్రం. సో సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ లాస్ట్ డేట్ ఈస్ 23rd June. నోట్ చేసుకోండి, 23rd June ఈవినింగ్ 4 కల్లా మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. ఇది ఎ వెరీ హ్యూజ్ నంబర్ ఆఫ్ క్లరికల్ పోస్ట్ వేకెన్సీస్ ఫర్ పంజాబ్ అండ్ హర్యానా కోర్ట్ ఫర్ విచ్ ఆల్ ఆర్ ఎలిజిబుల్. ఓకే, సో మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ అవైల్ చేసుకొని అప్లై చేసుకొని ఐ హోప్ యూ విల్ హ్యావ్ ఏ ఎంట్రీ ఇన్ గవర్నమెంట్ లెవెల్. ఏ గవర్నమెంట్ అయినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో వీ హ్యావ్ టు మేక్ అవర్ అటెండ్. సో ఈ కంటెంట్, ఈరోజు ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. వాచ్ ఫర్ మోర్ సచ్ నోటిఫికేషన్స్ ఫ్రమ్ Career Mitra. ఫాలో ద ఛానల్ రెగ్యులర్లీ, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని నోటిఫికేషన్స్తో కలుద్దాం.